సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. లీడర్స్ ఈరోజు నేను సెషన్లోకి వెళ్తా ఉన్నాను. ఎందుకంటే కొన్ని విషయాలు డిస్కస్ చేసేది ఉంది. వేదాలెక్స్ గురించి మాట్లాడాలి అనుకున్నప్పుడు మనం కంపెనీ 2018లో మనకు రిజిస్టర్ అవడం జరిగింది. కంపెనీ 2018లో స్టార్ట్ అయ్యి సక్సెస్ఫుల్గా 8 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 9th ఇయర్లో మనం ఉన్నాం. సో వేదాలెక్స్ అనగానే మోడర్న్ వే టు ఆయుర్వేద అని చెప్తారు. ఎందుకంటే ఆయుర్వేద ఇండస్ట్రీలోనే కొత్త పద్ధతులతో మనం ఈ కంపెనీలో మనం ముందుకు సాగుతూ ఉన్నాము. ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా 2018లో రిజిస్టర్ అయిన దగ్గర నుంచి ఇండియాలో ఫస్ట్ కంపెనీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ R&Dతో రావడం జరిగింది. ఓన్ కార్పొరేట్ ఆఫీస్తో పాన్ ఇండియా బిజినెస్గా స్టార్ట్ అయినటువంటి వేదాలెక్స్ ఓన్ హాస్పిటల్తో సక్సెస్ఫుల్గా 8 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 9th ఇయర్లోకి రావడం జరిగింది. ఈరోజు వేదాలెక్స్ గురించి చాలా విషయాలు డిస్కస్ చేసే దానికి నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉన్నాను. ఎందుకంటే కొన్ని కంపెనీల గురించి మనం వింటాం, కానీ లైవ్లో వాటిని చూసి నిజంగా అవి మనకి ఇన్స్పిరేషనల్గా ఈ కంపెనీ ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. సో అందుకనే వేదాలెక్స్ అనేది ఈరోజు ప్రతి ఒక్క ఇంటింటికి కూడా చేరువ అవుతా ఉంది. వేదాలెక్స్ ఒక విజనరీ, ఒక విజన్తో వచ్చినటువంటి కంపెనీ. ఎందుకు చెప్తానంటే యాక్సిడెంటల్గా వచ్చిన కంపెనీ కాదు. చాలా మంది నెట్వర్క్ ఇండస్ట్రీలో సార్ స్క్రీన్ ఫుల్గా వస్తుందా సార్? ఒక్కసారి చెప్పరా? సార్ వస్తాను సార్, ఫుల్ స్క్రీన్ వస్తానులేండి. హలో, ఓకే లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు యాక్సిడెంటల్గా వేదాలెక్స్ అనేది స్టార్ట్ అవ్వలేదు. 100% ఒక విజన్తో స్టార్ట్ అయినటువంటి కంపెనీ. ఈరోజు ఆయుర్వేదం ఇండస్ట్రీలోనే ఒక కొత్త పద్ధతితో స్టార్ట్ అయ్యి ట్రస్టెడ్ ఇండియన్ వెల్నెస్ బ్రాండ్గా క్రియేట్ అవ్వాలి. హెల్దీ ఫ్యామిలీ, హెల్దీ నేషన్ని మనం క్రియేట్ చేయాలి. ఎంపవర్ మిలియన్స్ ఆఫ్ ఎంటర్ప్రీనర్స్ని క్రియేట్ చేయాలి. గ్లోబల్ ప్రెజెన్స్గా ఈ వేదాలెక్స్ అనేది ఉండాలి. ఒక ఇండియాకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ స్టాండర్డ్ అవ్వాలి. 100% వాల్యూస్తోనే ఈ వేదాలెక్స్ రన్ అవ్వాలనే ఆలోచనతోనే ఒక విజన్ పెట్టుకొని ఈ వేదాలెక్స్ స్టార్ట్ అవడం జరిగింది. ఎథిక్స్, ట్రస్ట్, గ్రోత్, సర్వీస్, అద్భుతంగా ఇవన్నీ అందరికి అందించాలనేటువంటి ఒక విజన్తోనే వేదాలెక్స్ అనేటువంటి కంపెనీ ఈరోజు ఎస్టాబ్లిష్ అయి సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది. సో వేదాలెక్స్ ఒక మిషన్ పెట్టుకుంది. సో ఈరోజు మనం గమనిస్తే కంపెనీ రావాలి, కంపెనీలు ఎన్నో వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి, స్టాండర్డ్ కంపెనీలు కూడా ఉన్నాయి, సక్సెస్ఫుల్గా రన్ అవుతూనే ఉన్నాయి. బట్ అన్నిటికంటే భిన్నంగా క్వాలిటీ ప్రొడక్ట్స్ 100% ఇవ్వాలి, హెల్దీ లివింగ్ ఇవ్వాలి. 100% ప్రతి ఒక్కరికి 100% హెల్త్ అనేది మన కంట్రోల్ ఉండేలాగా చేయాలి. అంటే ఎథికల్ బిజినెస్ చేయాలి, వాల్యూస్తో బిజినెస్ చేయాలి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవ్వాలి. ఈ ప్రొడక్ట్ వాడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా సాటిస్ఫై అవ్వాలి, రిజల్ట్ తీసుకోవాలి, నేషన్ బిల్డింగ్ అవ్వాలి. అంటే ప్రతి ఒక్క పర్సన్ సక్సెస్ఫుల్గా ఈ కంపెనీలో సక్సెస్ అవుతూ ఉన్నప్పుడు, అంటే ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా బలంగా ఉండాలనేటువంటి ఒక మిషన్తోనే వేదాలెక్స్ అనేది స్టార్ట్ అవడం జరిగింది. చాలా మంది లీడర్స్ మీ అందరికీ తెలుసు, ఈరోజు ఒక కంపెనీ స్టార్ట్ అయినప్పుడు ఆ కంపెనీకి అన్ని రకాల లీగాలిటీస్ ఉండాలి. ఈరోజు వేదాలెక్స్ అన్ని రకాల లీగాలిటీస్ని కలిగి ఉంది. సో ఆయుష్ డిపార్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ కలిగి ఉంది,
WHO సర్టిఫైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, సర్టిఫికేట్ ఉంది. ISO, ఫెడరేషన్ ఆఫ్ అంటే FDSA, ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ సర్టిఫికేట్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ రికగ్నిషన్ సర్టిఫికేట్, సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, అడిషనల్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, అడిషనల్ రెగ్యులేటరీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ప్లస్ రెగ్యులేటరీ కాంప్లయన్స్ సర్టిఫికేట్స్. అంటే లీగల్ గా అన్ని రకాల సర్టిఫికేట్స్ తోనే ఈరోజు వేదాలెక్స్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతా ఉంది. సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ సర్టిఫికేట్, GMP సర్టిఫికేట్, ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్, ఫుడ్ సెక్యూరిటీ FSI సెంట్రల్ లైసెన్స్, ఉదయం రిజిస్ట్రేషన్, GST రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లో కూడా మనకు సంబంధించిన IEC సర్టిఫికేట్ కూడా కలిగి ఉంది. క్వాలిటీ కంప్లయన్స్ అండ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, HACCP మనందరికీ తెలుసు, అతి ముఖ్యంగా మెంబర్ ఆఫ్ ఫిక్కీ. సో ఓల్డెస్ట్ లార్జెస్ట్ ఆర్గనైజేషన్ అంటారు ఫిక్కీలో కూడా ఈరోజు వేదాలెక్స్ ఒక మెంబర్ గా ఉంది. సో అంటే అన్ని రకాలైనటువంటి లీగాలిటీస్ తోనే ఈరోజు వేదాలెక్స్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ ఉంది. సో దానికి మనం ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు. కొన్ని ఇంపార్టెంట్ అయిన రివార్డ్స్ మనం చూసినట్టయితే కంపెనీకి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఈరోజు వేదాలెక్స్ రిజిస్టర్ చేయబడి ఉంది. ఇండియా బిజినెస్ అవార్డు తీసుకుంది, హెల్త్ కేర్ ఎక్సలెన్స్ అవార్డు తీసుకుంది, బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు తీసుకుంది, బిజినెస్ అసోసియేట్ స్పెన్సర్ అవార్డు తీసుకుంది. అంటే నెంబర్ ఆఫ్ అవార్డ్స్ మన కంపెనీకి ఉన్నాయి. సో ఆల్రెడీ మన ఆయుష్ GMP సర్టిఫికేట్ ఉంది. సో అన్ని రకాల సర్టిఫికేట్స్ నేనంతా కూడా ఒక ఫైల్ చేసి ఒక PDF నేను అందరికి గ్రూప్ లో పెడతాను. అన్ని రకాల సర్టిఫికేట్స్ అన్ని కూడా గ్యాదర్ చేస్తూ ఉన్నాము. A to Z సర్టిఫికేట్స్ అన్ని కూడా ఒక PDF అనేది మనందరికీ మీకు 1 or 2 days లోనే మీకు అందరికీ అవైలబుల్ గా ఉంటుంది. సో మేజర్ గా ఇక్కడ మనం ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సింది, సో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి రీసెంట్ గానే కంపెనీ ఎంటర్ అవడం జరిగింది. అంటే జనరల్ గా దానికి రీజన్ చూడండి, ఇక్కడ మాక్సిమం పీపుల్ ప్లెడ్జింగ్ టు అడాప్ట్ ఏ హెల్తీ లైఫ్ స్టైల్ ఎట్ ఏ సింగిల్ వెన్యూ. ఒకే వేదిక మీద చాలా మంది పీపుల్ సో హెల్త్ ని ఇక్కడ ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఈ కంపెనీలోనే మా హెల్త్ 100% క్లియర్ అవుతుంది అనేటువంటి ఆలోచనతో ఎంతో మంది ఇక్కడ ప్రొడక్ట్ వాడుతూ ఉన్నారు. దానికి సంబంధించి ఈరోజు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో వేదాలెక్స్ అనేది రిజిస్టర్ చేయబడి ఉంది. లీడర్స్ ఎంత మనం ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సినటువంటి అంశం. ఎందుకంటే సో అంత ఈజీ కాదు. ఇప్పటివరకు నాకు తెలిసి నెట్వర్క్ ఇండస్ట్రీలో ఏ కంపెనీ కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో రిజిస్టర్ అవ్వలేదు. ఫస్ట్ కంపెనీ ఈరోజు వేదాలెక్స్ మాత్రమే రిజిస్టర్ చేయబడి ఉంది. మరి ఎందుకు వేదాలెక్స్ చేయాలి అన్నాడు. వై వేదాలెక్స్ అనే కాడికి వస్తే ఆయుర్వేద కంపెనీ, విజనరీ మేనేజ్మెంట్ ఉంది, వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రొడక్ట్స్ మనం ఎఫర్ట్ పెట్టగలిగేలాంటి ప్రైస్ తో, చాలా రీజనబుల్ ప్రైస్ తో ఉన్నాయి. ఎక్సలెంట్ క్వాలిటీ, ఫాస్ట్ గ్రోయింగ్ బిజినెస్. ఇది లాంగ్ టర్మ్ బిజినెస్. వేదాలెక్స్ అనేది లాంగ్ టర్మ్ విజన్ తో వచ్చినటువంటి కంపెనీ. సో మనం ధైర్యంగా మనం చెప్తాం కదా, 3 generation 5 generation బిజినెస్ అని చెప్తాం కదా, అలాంటి జనరేషన్స్ అన్ని కూడా వేదాలెక్స్ లో 100% ఉంటాయి. అలాంటి లాంగ్ టర్మ్ బిజినెస్ వేదాలెక్స్ ఈరోజు. అందుకనే మనందరం కంపల్సరీగా వేదాలెక్స్ చేయాలనేటువంటి ఆలోచన రావడానికి, మేమందరం కూడా అందరం ఇన్వాల్వ్ అవడానికి బలమైనటువంటి కారణం అది. ఈరోజు మన మేనేజ్మెంట్ ను చూసినట్టయితే వెరీ ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్. MD మిస్టర్ ఎస్వీర్ సింగ్ గారు, కో ఫౌండర్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హెడ్ డాక్టర్ సందీప్ కుమార్ యాదవ్ గారు, డైరెక్టర్స్ ఇద్దరు సంజయ్ సాహు గారు అండ్ కునాల్ కమ్రా గారు డైరెక్టర్స్ గా ఉన్నారు. చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గా మిస్టర్ DK సహరన్ గారు ఉన్నారు. సో అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మేనేజ్మెంట్ మనకుంది. ఈరోజు వేదాలెక్స్ గురించి ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు అంటే కారణం ఈ మేనేజ్మెంట్ కు ఉన్నటువంటి విజన్, మేనేజ్మెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఈరోజు కంపెనీ అద్భుతంగా రన్ చేసేటువంటి విధానం ప్రతి ఒక్కరిని వేదాలెక్స్ వైపు చూస్తుంది. 100% విజన్ తో ఉన్నటువంటి మేనేజ్మెంట్ మనం ఉన్నందుకు 100% ఇక్కడ మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. సో దీంతో మేజర్ గా మనందరం చూసినట్టయితే మన ప్రొడక్ట్స్ రేంజ్ 250+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. హెల్త్ కేర్, పర్సనల్ కేర్, స్కిన్ కేర్, ఎయిర్ కేర్, అన్ని రకాలైనటువంటి ఇంట్లో, అంటే మనం ఒక మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు అతనికి కావాల్సిన అన్ని రకాల ఉత్పత్తులు దొరికేటువంటి రేంజ్ మన దగ్గర ఉంది. అగ్రికల్చరల్ కి సంబంధించి టోటల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. పశువులకు సంబంధించి వెటనరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో 100% మనకు కావలసిన అన్ని రకాల నీడ్స్ ఇక్కడ ఈ రోజు వేదాలెక్స్ లో లభ్యమవుతూ ఉన్నాయి. లీడర్స్ మనం గమనించినట్టయితే వేదాలెక్స్ లో ఉన్నటువంటి మన మెయిన్ కేటగిరీస్ ని కొన్నిటిని కూడా మనం పరిశీలన చేసినట్టయితే
హెల్త్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, పర్సనల్ కేర్, హోమ్ కేర్, గ్రాసరీస్ ఉన్నాయి, అగ్రికల్చరల్, వెటర్నరీ అన్ని రకాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఈరోజు ఇవన్నీ ఏ కంపెనీ అయినా తీసుకురాగలుగుతుంది. కానీ మొట్టమొదటిసారిగా ఇండియాలో ఒకే ఒక కంపెనీ ఒక ప్రత్యేకంగా వేదాలెక్స్ లో మహా కషాయాలను తీసుకురావడం జరిగింది. ఆయుర్వేద కంపెనీ, మనందరం చెప్తాం ద ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద ఆచార్య చరకునిగా మనం చెప్తాం, అందరికీ తెలుసు. 5000 సంవత్సరాల క్రితం ఆచార్య చరకుడు రాసినటువంటి చరక సంహిత అనేటువంటి ఒక గ్రంథం నుంచి ఆ ఫార్ములాను బేస్ చేసుకొని ఈరోజు వేదాలెక్స్ కంపెనీ మహా కషాయాలను తీసుకురావడం జరిగింది. అంటే కొన్ని రకాల, అంటే ఒక 30 రకాల కషాయాలను కలిపి ఒక మహా కషాయంగా స్టీమింగ్ ద్వారా, ఆవిరి ద్వారా తయారు చేసి 100% రిజల్ట్ ఇవ్వగలిగేటువంటి మొట్టమొదటి కంపెనీ ఈరోజు వేదాలెక్స్ ఉంది. దీన్ని మనం ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఏ కంపెనీలో ఈ ఫార్ములా లేదు, ఏ కంపెనీ దగ్గర మన ప్రొడక్ట్ ఉండదు, ఏ కంపెనీ మనకు కాంపిటీషన్ కాదు. ఎందుకంటే ఒకటే కంపెనీ చాలా భిన్నంగా విజనరీతో అద్భుతంగా, నిజంగా చెప్తున్నామంటే అదృష్టవంతులు మనం. ఎందుకంటే మనకు కాంపిటీషనే లేదు, మనకు మనమే కాంపిటీషన్ తప్ప వేరే కంపెనీ మనకు కాంపిటీషనే కాదు. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఈ మహా కషాయ రేంజ్ కానీ, వీటి రిజల్ట్ కానీ, వీటి ఫార్ములా కానీ ఏ కంపెనీలో కూడా దొరకదు. దీనికి రీజన్ ఏంటి అంటే ఈరోజు వేదాలెక్స్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కలిగి ఉంది. ఎందుకు ఇంత ప్రౌడ్గా చెప్తున్నాము, ఏ కంపెనీ పోటీ కాదని ఎందుకు చెప్తున్నాము అంటే ఈరోజు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది కంపెనీకి. జిఎంపి స్టాండర్డ్స్ ఉన్నాయి, క్వాలిటీ కంట్రోల్స్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ ప్రొడక్షన్, ప్రీమియం ప్యాకేజ్ స్టాండర్డ్స్, స్ట్రిక్ట్ క్వాలిటీ కంట్రోల్, హైజెనిక్ అండ్ ఆటోమేటెడ్ ప్రాసెసింగ్, వరల్డ్ క్లాస్ ఆయుర్వేదిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంది. ఈరోజు ఇండియాలో ఇంత క్వాలిటీ ఉన్నటువంటి, ఇంత అప్రూవల్ ఉన్నటువంటి ఒకే ఒక కంపెనీ వేదాలెక్స్కే మాత్రమే ఉంది. ఎందుకంటే ఈరోజు WHO సర్టిఫైడ్ చేస్తుంది, ఆయుష్ డిపార్ట్మెంట్ సర్టిఫికేట్ చేస్తుంది మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి. సో ఇండియాలో ఏ కంపెనీకి లేదండి. మీరు ఎక్కడైనా సెర్చ్ చేయండి, మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి, ఓన్లీ వేదాలెక్స్కి మాత్రమే, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఓన్లీ వేదాలెక్స్కి మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కే మనకు WHO అండ్ ఆయుష్ డిపార్ట్మెంట్ అప్రూవల్స్ ఉన్నాయి. మనం చేసే ప్రతి ప్రొడక్ట్కి మనం అప్రూవల్ తీసుకొని ఇక్కడ మనం జెన్యున్గా ఓన్గా తయారు చేస్తూ ఉన్నాం. అందుకని మన ప్రొడక్ట్, మన రిజల్ట్ ఎక్కడ ఉండదు, మన కాంపిటీషన్ లేదని చెప్తూ ఉన్నాం. ఈరోజు మనకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ R&D ఉంది మనకు ఓన్గా. ప్రొడక్ట్స్ ఇన్నోవేషన్, క్వాలిటీ టెస్టింగ్, ఆయుర్వేదిక్ రీసెర్చ్, సైంటిఫిక్ డెవలప్మెంట్, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్, 100% ఓన్ R&D కలిగినటువంటి కంపెనీ వేదాలెక్స్. ఈరోజు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓన్ R&D కలిగిన కంపెనీలు మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఎక్కడ దొరకవు. దట్ అందులో WHO ఆయుష్ డిపార్ట్మెంట్ అప్రూవల్తో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓన్ R&D కలిగినటువంటి మొట్టమొదటి కంపెనీ ఇండియాలో వేదాలెక్స్ వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. మనం ప్రౌడ్గా ఫీల్ కావాల్సిందే, 100% మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా మార్కెట్లో మనం ఉన్నాం, మార్కెట్లో తిరుగుతూ ఉన్నాం, ఎన్నో కంపెనీలు చూస్తూ ఉన్నారు లీడర్స్. బట్ ఇంత క్వాలిటీతో 100% ఈ సిస్టాన్ని ఎవరు మనం ఇస్తూ ఉన్నాం ఈరోజు. లీడర్స్ మీరు గమనించినట్టయితే మన R&Dలో జరిగేటువంటి ప్రతిదీ కూడా, ప్రొడక్ట్స్ ఇన్నోవేషన్ అయినా, క్వాలిటీ టెస్టింగ్ అయినా, సో కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అనే సైంటిఫిక్ డెవలప్మెంట్ అనేది అద్భుతంగా జరుగుతూ ఉంది ఈరోజు. దీన్ని మనం ప్రౌడ్గా చెప్పొచ్చు. రెండవది వచ్చేసి మొట్టమొదటి కంపెనీ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో హాస్పిటల్స్ ఓపెన్ చేసి కేవలం వాళ్ళే తయారు చేసే ఉత్పత్తులతోనే వైద్యాన్ని అందించి 100% రిజల్ట్ ఇస్తున్నటువంటి మొట్టమొదటి కంపెనీ ఇండియాలో వేదాలెక్స్ మాత్రమే. మనకు వేదాయు వెల్నెస్ హాస్పిటల్స్ ఉంటాయి, పంచకర్మ ట్రీట్మెంట్, లైఫ్ స్టైల్ ట్రీట్మెంట్, ఆయుర్వేద కన్సల్టేషన్ ఉంటుంది, న్యాచురల్ హీలింగ్ ఉంటుంది, వెల్నెస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈరోజు ఆయుర్వేదం అంటే మనకు కేరళలో వైద్యం అందరికీ గుర్తొస్తూ ఉంటుంది. ఈరోజు అన్ని రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ ఈరోజు వేదాలెక్స్లో, వేదాయు వెల్నెస్ హాస్పిటల్స్ ద్వారాగా ఈరోజు వేదాలెక్స్ అందిస్తూ ఉంది. సో ఇక్కడ మనం ఎవరైనా ఒక పర్సన్ అక్కడ మనం పంపిస్తే 50% డిస్కౌంట్ ఉంటుంది. 50% డిస్కౌంట్తోనే ఈరోజు మనకు ట్రీట్మెంట్ ఇస్తుంది కంపెనీ. ఆ ఏదైతే ఒక పర్సన్ మనం రిఫర్ చేస్తామో ఆ పర్సన్ మీద వాడినటువంటి మన ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటి మీద 20% బీవీ ఇస్తుంది మనకు. ఆ బీవీ ద్వారా ఇన్కమ్ కూడా అందిస్తూ ఉంది. దీంతో పాటుగా మొట్టమొదటిగా ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక కంపెనీ గైనోసి క్లినిక్స్ ని తీసుకురావడం కూడా మొట్టమొదటి వేదాలెక్స్ మాత్రమే. ఈరోజు మహిళల యొక్క ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా గైనోసి క్లినిక్స్ తీసుకొచ్చింది వేదాలెక్స్.
ఉమెన్స్ వెల్నెస్, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ జరిగినప్పుడు వాటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ జరుగుతుంది. జనరల్ వెల్నెస్ ఉంటుంది, ఆయుర్వేదిక్ సపోర్ట్ దొరుకుతుంది. ఈ స్పెషలైజ్డ్ ప్రొడక్ట్స్ ద్వారాగా అద్భుతంగా మహిళలకు సంబంధించిన ఆరోగ్యాన్ని సంరక్షించేటువంటి గైనోస్టిక్ క్లినిక్స్ వచ్చాయి. పిల్లలు లేని వాళ్లకు చాలా హాస్పిటల్స్ తిరిగి ఇబ్బంది పడి లక్షలు ఖర్చు చేసుకొని ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఈ రోజు వేదాలెక్స్ అద్భుతమైన ఆపర్చునిటీ ఇచ్చింది. పిల్లలు లేని వాళ్ళకి 100% ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. రీసెంట్ గా మనకు మొన్నటి వరకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం 94 కేసులు తీసుకుంటే పిల్లలు లేని వాళ్ళకు 94 మందికి పిల్లలు అవ్వడం జరిగింది మన క్లినిక్ ద్వారాగా. నిరంతరం మనకు ఇక్కడ పర్యవేక్షణ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సినటువంటి అంశం కూడా ఉంది లీడర్స్. వేదాలెక్స్ లో గైనోసిక్ క్లినిక్స్ ఇప్పటి వరకు 10 గైనోసిక్ క్లినిక్స్ ఇండియాలో ఓపెన్ అయినాయి. జైపూర్, న్యూఢిల్లీ, లక్నో, లుధియానా, అమృత్సర్, హిసార్, కోల్కతా, పాట్నా, గౌహతి, రేవార్ అంటే అన్ని ప్రాంతాల్లో 10 ప్లేసులలో ఆల్రెడీ గైనోసిక్ క్లినిక్స్ వచ్చేసినాయి. కంపెనీ ఫస్ట్ ప్లేస్ లో ఒక 50 గైనోసిక్ క్లినిక్స్ ఓపెన్ చేయాలనుకుంది, 10 ఓపెన్ అయినాయి. మనం ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సింది మన తెలుగు స్టేట్స్ లో 4 గైనోసిక్ క్లినిక్స్ శాంక్షన్ అయినాయి. హైదరాబాద్ 2, విజయవాడ 1, వైజాగ్ 1. ఇందులో హైదరాబాద్ కు సంబంధించింది విత్ ఇన్ 2 months లోనే మనకు ఓపెనింగ్ జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ దానికి సంబంధించిన బిల్డింగ్ వర్క్స్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. మన ఏఎస్ఎం శ్రీకాంత్ సార్ వాటిని పర్యవేక్షిస్తున్నారు. దానికి సంబంధించి మన కీర్తనారెడ్డి మేడం గారు కూడా ఈ గైనోసిక్ క్లినిక్ సంబంధించిన ఇన్ఛార్జ్ గా ఉన్నారు. కాబట్టి అవి విత్ ఇన్ 2 months లోనే మన గైనోసిక్ క్లినిక్ హైదరాబాద్ లో ఓపెన్ అవుతూ ఉంది. అంటే ఈ రోజు అన్ని రకాల ఫెసిలిటీస్ మనకు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. మొట్టమొదటి కంపెనీ ప్రతిదీ మీరు చూడండి, హాస్పిటల్స్ మనమే తీసుకొచ్చాం, గైనోసిక్ క్లినిక్స్ మనమే తీసుకొచ్చాం, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఓన్ R&D అప్రూవల్ తోనే మనం ముందుకు వచ్చాం. ఈ రోజు అవి మన అందుబాటులోకి మన దగ్గర కూడా శాంక్షన్ అవడం జరిగింది. ఇది మనం ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి లీడర్స్. దీంతో పాటుగా మనం ఇక్కడ గమనించినట్టయితే లీడర్స్, ఇక్కడ చూడండి, కార్పొరేట్ స్ట్రెంత్ లో చూసినట్టయితే కంపెనీకి ఓన్ హెడ్ ఆఫీస్ ఉంది. ఓన్ కార్పొరేట్ హెడ్ ఆఫీస్ జైపూర్ లో ఉంది. ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఉన్నారు. డిజిటల్ సాఫ్ట్వేర్, లీడర్షిప్ ఎడ్యుకేషన్, కస్టమర్ సపోర్ట్, మోడర్న్ ట్రైనింగ్, బిజినెస్ సపోర్ట్ సిస్టమ్ ఇక్కడ ఉంది. 100% వేదాలెక్స్ ని టేకప్ చేసిన ఎవ్రీ పర్సన్ నెట్వర్క్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ లీడర్ గా కన్వర్ట్ అవ్వడం 100% జరుగుతూ ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మనందరికీ తెలుసు, మన హెడ్ ఆఫీస్ యొక్క అడ్రస్ కూడా మీకు ఇస్తూ ఉన్నాం. ఇక్కడ కార్పొరేట్ హెడ్ ఆఫీస్ యొక్క అడ్రస్ మంగళం గ్రాండ్ సిటీ దగ్గర మహాపురా రోడ్, జైపూర్ లో, రాజస్థాన్ లో జైపూర్ లో మనకు మన కార్పొరేట్ ఆఫీస్ ఉంది. సో ఇప్పుడు చెప్తున్నటువంటి అన్ని విషయాలని సార్, ఇవన్నీ కంపెనీకి ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉంది, ఓన్ IT ఉంది. ఇక్కడ సిస్టమ్ మొత్తం కూడా కంపెనీ ఓన్ గా తీసుకొస్తా ఉంది. మనం ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది, మన హైదరాబాద్ లో హెడ్ ఆఫీస్ అండ్ వేర్ హౌస్ స్టార్ట్ అయినాయి. మనకు నాగోల్లో ఆల్రెడీ బిల్డింగ్ మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్ అంతా అయిపోతుంది. సో మనకు అక్కడ ఆల్రెడీ 1వ తారీఖు నుంచి ఆల్రెడీ ఆపరేషన్ స్టార్ట్ అవుతా ఉన్నాయి. సో లీడర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సో ఎందుకంటే వేర్ హౌస్, హెడ్ ఆఫీస్ అన్ని మన అందుబాటులోకి వచ్చేసాయి. మనం ఎవరు కూడా ప్రొడక్ట్ గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదుగా. సో మనకు నెంబర్ ఆఫ్ అంటే దాదాపుగా 250 to 300 మెంబర్స్ మీటింగ్ చేసుకునే కెపాసిటీ కలిగినటువంటి మీటింగ్ హాల్ ప్రొవైడ్ చేసింది కంపెనీ మన హెడ్ ఆఫీస్ లో. సో ఈ రోజు మన ఏఎస్ఎం శ్రీకాంత్ సార్, అగ్రి ట్రైనర్, వెటనరీ ట్రైనర్ సంజయ్ సార్, సో ఈ రోజు మన అప్లైనర్స్ లోకేష్ రెడ్డి సార్, కీర్తన మేడం, అందరూ ప్రతి ఒక్క మొగలప్ప సార్, ప్రతి ఒక్క లీడర్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. సో మనందరం కూడా చాలా స్ట్రాంగ్ సిస్టంలో ఉన్నాం లీడర్స్, గమనించాలి. దీంతో పాటుగా జైపూర్ లో వేదా వరల్డ్ కన్స్ట్రక్షన్ చేయబడుతుంది. 18 ఎకరాల్లో ఓన్ గా 200 కోట్ల రూపాయలతో ఒక వేదా వరల్డ్ ని కన్స్ట్రక్ట్ చేస్తా ఉంది కంపెనీ. ఇక లైవ్ లో మేము వెళ్ళి చూసాం అక్కడ. సో మీరు అందరూ చూడొచ్చు. మన లోకేష్ రెడ్డి సారు, మొగలప్ప సారు, నేను, మన టీం అంతా కూడా లైవ్ లో వెళ్ళి వేదా వరల్డ్ కన్స్ట్రక్షన్ అయ్యే బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి చూసాం. మన ఓన్ గా అంటే హాస్పిటల్, హెడ్ ఆఫీసు, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మొత్తం ఒకే ప్లేస్ కి వస్తా ఉన్నాయి. ఒక ఆశ్రమం లాగా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి వీడియో నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను ఆఫ్టర్ జూమ్ తర్వాత. మీరు చూడొచ్చు, అద్భుతంగా వేదా వరల్డ్ ని కన్స్ట్రక్ట్ చేస్తుంది కంపెనీ. ఈ రోజు మీరు చూడొచ్చు, ఇవన్నీ చెప్తున్నారు సార్, ఓన్ గా ఉన్నాయి, అన్ని ఓన్ గా ఉన్నాయి అంటున్నారు. మరి ఎలా నమ్మాలి అన్నప్పుడు ఫస్ట్ మేమైతే అక్కడికి వెళ్ళడం జరిగింది. నేను చాలా ప్రౌడ్ మూమెంట్ గా ఫీల్ అవుతాను. మన MD యశ్వర్ సింగ్ గారిని, అదేవిధంగా మన R&D హెడ్, కో ఫౌండర్ సందీప్ కుమార్ యాదవ్ సార్ని కలవడం జరిగింది లైవ్ లో. సార్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇవన్నీ లైవ్ లో చూసాం మేము. సో సార్ వాళ్ళ విజన్ మాకు అర్థమైపోయింది. ఇక్కడ మీరు చూసినట్టయితే లీడర్స్ క్లియర్ గా చూడండి, వేదాలెక్స్ ఇండస్ట్రీని మనం లైవ్ లో మన టీంతో
మనం విజిట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు లీడర్స్, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఏ కంపెనీ కూడా ఇప్పటి వరకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని R&Dని విజిట్ చేయించిన హిస్టరీ లేదు. ఉంది, అక్కడ ఉందంట, ఇక్కడ ఉందంట, ఇలా చేస్తారు అలా చేస్తారని చెప్పడం తప్ప లైవ్ లో చూసి ఎస్ మన కంపెనీ చెప్పింది నిజం, కంపెనీకి నిజంగా మనకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది అని లైవ్ లో చూపెట్టిన మొట్టమొదటి కంపెనీ ఈరోజు వేదాలెక్స్. లైవ్ లో నేను నా టీంతో వెళ్ళడం జరిగింది. అక్కడ అందరం కలిసి వేదాలెక్స్ ఇండస్ట్రీస్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ సర్టిఫైడ్ యూనిట్ బై ఆశీష్ డిపార్ట్మెంట్ క్లియర్ గా మనం మెన్షన్ చేసి మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని సందర్శించడం జరిగింది. సో దీంతో పాటుగా లీడర్స్ మన ఓన్ హెడ్ ఆఫీస్ ను సందర్శించడం జరిగింది టీంతో. అక్కడ ఉన్నటువంటి MD గారిని, అదేవిధంగా మన R&D హెడ్ సందీప్ గారిని అందరిని కూడా మీట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో మన లీడర్స్ అందరం కూడా వెళ్ళి ఇవ లైవ్ లో ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి, ఎలా ప్యాకింగ్ అవుతున్నాయి, మన సిస్టమ్ ఎలా ఉంది, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ లైవ్ లో చూడటం జరిగింది. సో అంటే ఎందుకు ఈ ప్రొడక్ట్ ఇంత 100% వర్క్ చేస్తుంది, మనకి ఇన్ని అప్రూవల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ఓన్ R&D ఉందని ఎందుకు చెప్తున్నాము అని అంటే లైవ్ లో మనం చూస్తున్నాం కాబట్టి. ఈ అవకాశం అందరికీ ఉంది. కంపెనీ కంపల్సరిగా సడన్ ఒక లెవెల్ అయిన తర్వాత ప్రతి ఒక్క లీడర్ కూడా అక్కడ విజిట్ చేస్తూ ఉంది. సో మనందరం కూడా నెక్స్ట్ అక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది లీడర్స్. ఈ రోజు ఒకసారి ఆలోచన చేయండి. నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఒక కంపెనీ ప్రొఫైల్లో లైవ్ లో వెళ్ళి మేము అన్ని చూసాము, దగ్గరుండి మేము హెడ్ ఆఫీస్ చూడటం కామన్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో ఎలా ప్రొడక్ట్లు మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి, ఎలా ప్యాకింగ్ అవుతున్నాయి, ఎలా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ని మనం చూసి వీడియోస్ తీసుకొని రావడం జరిగింది లైవ్ లో వెళ్ళి. సో అందుకని ఈ కంపెనీ మీద అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నాయి లీడర్స్. మనం అద్భుతంగా ఈరోజు సక్సెస్ అవుతామని చెప్పడానికి బలమైనటువంటి కారణం ఈరోజు మన ప్రొఫైల్ చాలా స్ట్రాంగ్. అన్ని రకాల అప్రూవల్తో, లెగాలిటీస్తో లైవ్ లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ మనందరికీ చూపిస్తూ 100% రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ అని ఈ రోజు వేదాలెక్స్ అందిస్తూ ఉంది. ఈ రోజు ఏ కంపెనీ దగ్గర లేనటువంటి మహా కషాయాలు మన దగ్గర ఉన్నాయి. ఏ కంపెనీ ఇవ్వనటువంటి రీజనబుల్ రేట్స్ తో ఈరోజు వేదాలెక్స్ అద్భుతమైన ప్రొడక్ట్స్ అందించడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఇలాంటి ప్రొఫైల్ ఉన్న ఈ కంపెనీలో బిజినెస్ చేయడం నిజంగా అదృష్టంగానే నేను భావిస్తున్నాను 100%. ఎందుకంటే కంపెనీలు ఉంటాయి, కంపెనీలు స్ట్రాంగ్ గా ఉంటాయి, చాలా పెద్ద కంపెనీలు ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటాయి, బట్ 100% రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్ ని ఇవ్వడం ఇది వేదాలెక్స్కి సాధ్యమైంది. అది మనం ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సినటువంటి అంశం. మరి ఇలాంటి కంపెనీలో బిజినెస్ ఆపర్చునిటీని తీసుకున్నందుకు లీడర్స్ అందరూ కూడా గమనించాలి. ఒక అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీలో మనం ఉన్నాం. స్ట్రాంగ్ ప్రొఫైల్, స్ట్రాంగ్ మేనేజ్మెంట్, విజనరీ మేనేజ్మెంట్, 100% రిజల్ట్ బేస్డ్ ప్రొడక్ట్. ఇలాంటి కంపెనీలో బిజినెస్ ఆపర్చునిటీలో ఇక్కడ మనం చేయాల్సింది మినిమం లో ఇన్వెస్ట్మెంట్. చాలా మంది జీరో ఇన్వెస్ట్మెంట్ అంటారు. జస్టెడ్ ఇన్వెస్ట్మెంట్ మీన్స్ మనం కనీసం ఎంత అద్భుతంగా తయారు చేస్తున్న ఈ ప్రొడక్ట్లని మనం వాడవలసిన అవసరం ఉంది కాబట్టి, మనం ఆ ప్రొడక్ట్ పర్చేజ్ చేయాలి కాబట్టి మినిమం ఆ ప్రొడక్ట్ పర్చేజ్ చేయను అని అన్న వాళ్ళకి బిజినెస్ అవసరం లేదు. ఈ ప్రొడక్ట్ నేను తీసుకుంటాను, యూజ్ చేస్తాను, హెల్దీగా ఉంటాను, నేను నాకు తెలిసిన వాళ్ళకి చెప్తాను అనుకున్న వాళ్ళకి మాత్రం అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ. ఇక్కడ మీరు స్లోగా స్టార్ట్ అయితే అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ వర్కింగ్స్ ఉంటుంది, మీకు ఎప్పుడు సమయం కుదిరితే అప్పుడు పని చేసుకోవచ్చు. మీరు ఎక్కడ ఉంటే అక్కడ నుంచే పని చేసుకోవచ్చు. ఇక్కడ లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. లీడర్స్ డెవలప్మెంట్ మనం ఒక లీడర్ నుంచి ప్రో లీడర్ గా, ఒక లెజెండ్ గా కన్వర్ట్ అవుతాం. ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ తీసుకుంటాం. ఇక్కడ 100% మనం చేస్తున్న కష్టానికి రికగ్నేషన్ ఉంటుంది, రివార్డ్స్ ఉంటాయి, 100% గుర్తింపు అనేది ఉంటుంది. నేము ఫేమ్ 100% ఇక్కడ మనం అద్భుతంగా మన నేము ఫేమ్ వచ్చేలాగా ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఉంది లీడర్స్. మరి ఈ బిజినెస్ లోకి మనం ఎంటర్ అయితే జనరల్ గా మనకు బిజినెస్ లోకి వచ్చినప్పుడు ఈ కంపెనీలో మనం బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. మనం కంపల్సరీగా ఎనీ ఐడి ప్రూఫ్ అయితే ఐడి ప్రూఫ్ ద్వారా మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఆధార్, పాన్, ఓటర్ ఐడి, ఎనీ అడ్రస్ ప్రూఫ్ ద్వారాగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, మొబైల్ నెంబర్, అదేవిధంగా నామినీ డీటెయిల్స్ ద్వారాగా మనం రిజిస్టర్ చేస్తాం. మనం రిజిస్టర్ చేస్తున్నప్పుడు మనం ఇచ్చిన మొబైల్ నెంబర్కి OTP వస్తుంది. ఆ OTP ద్వారాగానే కంప్లీట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ మన మొబైల్ నెంబర్కి వస్తుంది. ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకొని మన ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవుతాం. అక్కడ మన కంపెనీకి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవరీ ప్రొడక్ట్, వాటికి సంబంధించినటువంటి రేట్స్, వాట్ అనేది మొత్తం కూడా టోటల్ మన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా యాప్లో రావడం జరుగుతూ ఉంది.
ఎప్పుడైతే మనం ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మన ఐడి మన మెసేజ్ వస్తుంది కాబట్టి ఆ ఐడిని యాక్టివేషన్ చేసుకోవాలి. బిజినెస్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఆ బిజినెస్ చేయాలనుకున్నటువంటి వాళ్ళందరూ కంపల్సరిగా యాక్టివేషన్ చేసుకోవాలి. ఐడి యాక్టివేషన్ లైఫ్ టైం 300 బీవీతో ఐడి యాక్టివేషన్ అవుతుంది. ఇక్కడ మనకు ఒక బీవీ వాల్యూ 3 రూపీస్ ఉంటుంది కాబట్టి యావరేజ్ గా ఒక 900 నుంచి 1000 రూపీస్ ప్రొడక్ట్ మనం పర్చేజ్ చేయగలిగితే ఇక్కడ ఐడి లైఫ్ టైం యాక్టివేషన్ అవుతుంది, గ్రీన్ అవుతుంది. ఒక 500 బీవీ మనం పర్చేజ్ చేయగలిగితే సెల్ఫ్ గా ఒక 100 రూపీస్ డిపి ప్రొడక్ట్స్ ఫ్రీగా వస్తాయి. ఇక్కడ జరిగేటువంటి ఐడి యాక్టివేషన్ లైఫ్ టైం యాక్టివేషన్ ఉంటుంది. ఎలాంటి రెన్యువల్స్ ఉండవు మన దగ్గర. వన్స్ మీరు ప్రొడక్ట్ పర్చేజ్ చేశారా, మన ఐడి గ్రీన్ అయిందా, అది లైఫ్ టైం ఉంటుంది. సో మనం ఎప్పుడైనా బిజినెస్ చేసుకోవచ్చు. బిజినెస్ చేస్తున్నప్పుడు ప్రతిసారి మనకి ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఐడి యాక్టివేషన్ అయిన వెంటనే కంపల్సరిగా ప్రతి ఒక్క లీడర్ కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. సో మనకు మన యాప్లోనే కేవైసీ డీటెయిల్స్ ఆప్షన్ ఉంటుంది. మన బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత పాస్బుక్ గానీ చెక్ గానీ అప్లోడ్ చేయాలి. ఆధార్ కార్డు 2 వైపులా అప్లోడ్ చేయాలి. పాన్ కార్డ్ అప్లోడ్ చేయాలి. మన ఫోటో అప్లోడ్ చేయాలి. ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత కేవైసీ అప్రూవల్ వస్తుంది. కేవైసీ అప్రూవల్ అవ్వకపోతే మనకు వస్తున్న అమౌంట్ అంతా కూడా పెండింగ్ గా ఉంటుంది. అకౌంట్ లో క్రెడిట్ అవ్వవు. కేవైసీ కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే అమౌంట్ అనేది మనకు అకౌంట్ లోకి వస్తూ ఉంటుంది. మనకు వచ్చే అమౌంట్ ఎవ్రీ మంత్, ఈ మంత్ చేసిన బిజినెస్ మొత్తం నెక్స్ట్ మంత్ 5వ తారీఖున మన అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి. ఎవ్రీ మంత్ 5th డేట్ కే కంపెనీలో బోనస్ రిలీజ్ అవుతూ ఉంటుంది. 5th డేట్ రోజు ఏమైనా హాలిడే ఉంటే, సండే కానీ పబ్లిక్ హాలిడేస్ కానీ బ్యాంక్ హాలిడేస్ కానీ ఉన్నప్పుడు అవి 4th రోజు మాత్రమే ముందు రోజు క్రెడిట్ చేస్తుంది కంపెనీ. ఇప్పటి వరకు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఆ డేట్ కంటే ముందుగానే పేమెంట్ చేస్తున్న మొట్టమొదటి కంపెనీ వేదాలెక్స్. చాలా కంపెనీలు మేము చూసాం. హాలిడే ఉంటే ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది, కానీ ఒక రోజు ముందుగానే 100% పేఅవుట్స్ ఇస్తుంది కంపెనీ. సో ఇలా కేవైసీ ప్రాసెస్ చేసుకున్న తర్వాత మనం బిజినెస్ లోకి ఎంటర్ అవుతాం. మనం ప్రొడక్ట్ పర్చేజ్ చేయడం ద్వారా సెల్ఫ్ లో మనం పర్చేజ్ చేయడం ద్వారా మనం కన్సిస్టెన్సీగా ఆఫర్స్ తీసుకోవచ్చు. ఇందులో 1100 బీవీ ఆఫర్ ఉంటుంది. మనకు కన్సిస్టెన్సీ ఆఫర్. కన్సిస్టెన్సీ అంటే క్రమం తప్పకుండా కొనేది. మన సెల్ఫ్ ఐడిలో 1100 బీవీ కొంటే 1100 బీవీ మీన్స్ 1100 ఇంటూ ఒక బీవీ వాల్యూ యావరేజ్ గా 3 రూపీస్ వేసుకుంటే యావరేజ్ గా 3000 నుంచి 3500 వర్త్ ప్రొడక్ట్స్ ఎప్పుడైతే మనం మన సెల్ఫ్ లో పర్చేజ్ చేస్తామో 225 రూపీస్ ఓచర్ ఫ్రీగా వస్తుంది. ప్రొడక్ట్ ఓచర్ ఫ్రీగా వస్తుంది. ఇదే 1100 బీవీని కంటిన్యూగా 3 మంత్స్ పర్చేజ్ చేస్తే 2 lakhs యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ వస్తుంది. కంటిన్యూగా 3 మంత్స్ చేస్తే, అది 15వ తారీఖు లోపల చేస్తేనే. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ మంత్ మీరు ఒక 1100 బీవీ చేసాము 15వ తారీఖు లోపు, నెక్స్ట్ మంత్ 15th లోపే చేయాలి. థర్డ్ మంత్ కూడా 15th లోపు చేస్తే ఈ 3 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత 2 lakhs యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది మన యాప్ లో మనకు ప్రొవైడ్ అవుతూ ఉంటుంది. ఇదే 6 మంత్స్ పర్చేజ్ చేస్తే బయో ఎనర్జీ మ్యాగ్నెటిక్ ఒక బ్రాస్లెట్ ఫ్రీగా వస్తుంది. 12 మంత్స్ కంటిన్యూగా చేస్తే 2500 రూపీస్ ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది మళ్ళీ ఎక్స్ట్రా. అంటే ఫస్ట్ మంత్ 1100 బీవీతో స్టార్ట్ చేస్తే 225 వచ్చేసింది. 3 మంత్స్ చేస్తే ఇన్సూరెన్స్ వచ్చింది. 6 మంత్స్ మళ్ళీ నెక్స్ట్ 3 మంత్స్ చేస్తే బ్రాస్లెట్ వచ్చింది. అదనంగా మళ్ళీ 6 మంత్స్ చేస్తే 225 రూపీస్ ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుంది. సో ఈ 1100 బీవీ సిఎన్సి బెనిఫిట్స్ ఇవి. కంపల్సరిగా ప్రతి ఒక్క లీడర్కి సెక్యూరిటీ అవసరం మనకు. కాబట్టి ఫీల్డ్ లో వెళ్తూ ఉంటాం కాబట్టి కంపల్సరిగా ప్రతిదీ కూడా మనం ఈ ఆఫర్ను ఉపయోగించుకోవచ్చు. 2200 బీవీ సిఎన్సి ఉంటుంది మనకు. సెల్ఫ్ బీవీ 2200 బీవీ ఎవరైతే పర్చేజ్ చేస్తారో 500 రూపీస్ వర్త్ డిపి ప్రొడక్ట్స్ మనకు ఫ్రీగా వస్తాయి. కంటిన్యూగా 3 మంత్స్ చేస్తే కామన్ గా 2 lakhs యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ వస్తుంది. 6 మంత్స్ కంటిన్యూ చేస్తే ఈ బయో ఎనర్జీ మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్స్ 2 వస్తాయి. 12 మంత్స్ కంటిన్యూగా చేస్తే 5000 రూపీస్ ప్రొడక్ట్ ఫ్రీగా వస్తాయి. అంటే ఇక్కడ మనము సెల్ఫ్ పర్చేజ్ గురించే నేను మాట్లాడుతున్నాను. ఇప్పటివరకు టీం గురించి మాట్లాడట్లేను. సెల్ఫ్ లో మనం ఎంత పర్చేజ్ చేస్తే, ఎంత బీవీలు చేస్తే వచ్చే బెనిఫిట్స్ చెప్తా ఉన్నాను. 3500 బీవీ సెల్ఫ్ లో మనం పర్చేజ్ చేస్తే 900 రూపీస్ వర్త్ ఓచర్ వస్తుంది. కంటిన్యూగా 2 మంత్స్ పర్చేజ్ చేసామనుకోండి 3500 బీవీ, ఈ 900 ఓచర్ వస్తూ 1 డే వర్క్ షాప్ ఇస్తుంది కంపెనీ ఫ్రీగా. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విత్ లంచ్ అండ్ హై టీతో 1 డే వర్క్ షాప్ కండక్ట్ చేస్తారు 2 మంత్స్ కంటిన్యూగా చేస్తే.
అంటే ఇచ్చే బెనిఫిట్స్ ఇస్తూనే అదనంగా మనకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. అదే 3500 బీవీని 3 months కంటిన్యూ చేశాం. బయో ఎనర్జీ మ్యాగ్నెటిక్ వాచ్ ఒకటి ఫ్రీగా ఇస్తుంది. దీంతో పాటుగా అదనంగా 1 night 2 days లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. అంటే ఒక 5-star రేంజ్ హోటల్లో 1 day స్టే ఇచ్చి 2 days కంపెనీ ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తుంది. కేవలం మన సెల్ఫ్ పర్చేస్ 3500 బీవీని కంటిన్యూగా 3 months చేస్తే, 2 months చేస్తే 1 day వర్క్షాప్ ఇచ్చింది. ఇంకా అదనంగా ఒక్కొక్క మంత్ ఎక్స్ట్రా చేస్తే మనకు 1 night 2 days రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ఇస్తుంది కంపెనీ. సో దీంతో పాటుగా లీడర్స్ కంటిన్యూగా 12 months చేసాం 3500 బీవీని 8,000 రూపీస్ ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుంది కంపెనీ. సో అంటే మనకు సెల్ఫ్ పర్చేజ్ చేయటం ద్వారా వచ్చేటువంటి కన్సిస్టెన్సీ బెనిఫిట్స్ ఇవన్నీ. సో ఇది కాకుండా కామన్ గా మనకు మన అప్లయన్స్ ద్వారాగా కంపల్సరీగా మనము కొన్ని టూర్స్ అని అనౌన్స్ చేస్తూనే ఉన్నారు ఎవ్రీ మంత్. సో అలానే 7,000 బీవీ బెనిఫిట్స్ తీసుకుంటే ఎవరైతే ఫస్ట్ మంత్ 7,000 బీవీ పర్చేజ్ చేస్తారో 2,000 రూపీస్ వర్త్ ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది. కంటిన్యూగా 3 months పర్చేజ్ చేస్తే 2 lakhs యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కామన్ గా వస్తుంది. 6 months పర్చేజ్ చేస్తే బయో ఎనర్జీ మ్యాగ్నెటిక్ కపుల్ వాచ్ ఒక సెట్ ఫ్రీగా వస్తుంది. కపుల్ వాచ్ వస్తుంది. 12 months కంటిన్యూగా పర్చేజ్ చేస్తే 18,000 రూపీస్ ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుంది. సో అంటే ఇక్కడ మనము ఎవ్రీ మంత్ వోచర్ వస్తుంది కొన్నప్పుడు వెంటనే, ఇన్సూరెన్స్, అదే విధంగా కపుల్ వాచ్ చేస్తూ, అదే విధంగా మళ్ళీ లాస్ట్ ఫైనల్ గా 18,000 రూపీస్ ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. సో ఇలా మనకు 1,100, 2,200, 3,500, 7,000 బీవీ సెల్ఫ్ బీవీ సిఎన్సి ఆఫర్లు ఉన్నాయి కన్సిస్టెన్సీగా. ఈ ఆఫర్స్ ను ఉపయోగించుకోవడం ద్వారా లీడర్స్ అందరం కూడా త్వరగా సక్సెస్ అవడానికి 100% అవకాశం ఉంది. మరి ఈ ఆఫర్స్ ను ఉపయోగించుకుంటూ మనం బిజినెస్ ని స్టార్ట్ చేసినట్టయితే విత్ టీమ్ తో, ఇక్కడ బిజినెస్ ప్లాన్ లో మనకు 2 leg జనరేషన్ ప్లాన్, ఇది సింగిల్ లెగ్ ఇన్కమ్ ఉంటుంది. ఇందులో ఎథికల్ అండ్ ట్రాన్స్పరెంట్ కాంపెన్సేషన్ ప్లాన్, ఇది 18 రకాల ఇన్కమ్స్ ఉంటాయి మన కంపెనీలో. సో మనం ఇక్కడ చేస్తున్న టీం ద్వారాగా, మనం చేస్తున్న సెల్ఫ్ ద్వారాగా ఇక్కడ మనం తీసుకునేటువంటి బెనిఫిట్స్ 18 రకాలుగా ఉంటాయి. అది రిటైల్ ప్రాపర్టీ నుంచి స్టార్ట్ చేసి లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ ఎల్ఓబితో 18 రకాల ఇన్కమ్స్ అనేవి ఈరోజు వేదాలక్స్ అందిస్తూ ఉంది. మరి 18 రకాల ఇన్కమ్స్ మనం చూసుకున్నట్టయితే 1 by 1 మనం చూద్దాము. ఇక్కడ మొట్టమొదటిది రీటైల్ ప్రాఫిట్. రీటైల్ ప్రాఫిట్ మనకు అప్ టు 40% ఉంటుంది కంపెనీలో. సో అంటే ఇక్కడ 10 to 40% అంటాము. కొన్ని ప్రొడక్ట్లకి 10% ఉంటుంది, మాక్సిమం ప్రొడక్ట్స్ కి 40% ఉంటుంది, ఇంకొన్ని ప్రొడక్ట్స్ కు 55% కూడా ఉంటుంది. 50 or 55, 50 ఉంటుంది, 55 కూడా ఉంటుంది. కానీ యావరేజ్ గా మనం 40% మనం ఇక్కడ రీటైల్ ప్రాఫిట్ ని తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇన్స్టాంట్ ఇన్కమ్, ఒక లీడర్ వచ్చేసి అతను ప్రొడక్ట్ పర్చేజ్ చేశాడు. ఒక 1000 రూపాయల ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తే 600 రూపాయలకే వస్తున్నాయి, 400 రూపాయల బెనిఫిట్స్ ఇన్స్టాంట్ గా బెనిఫిట్ వస్తుంది. ఇక్కడ కస్టమర్స్ బిల్డ్ అవుతారు మనకు, ఎందుకంటే రీటైల్ ప్రాఫిట్ ఎక్కువగా ఉంది ఇక్కడ మనకు. ఇది రిపీటెడ్ గా బిజినెస్ జరిగే అవకాశం ఉంటుంది. మంత్లీ కంపల్సరీగా క్యాష్ ఫ్లో అవుతా ఉంటుంది, ఎందుకంటే ఇది అప్ టు 40% రిటైల్ ప్రాఫిట్ ఉంది కాబట్టి. ఈ రోజు ఒక 10,000 రూపాయల ప్రొడక్ట్ మనం పర్చేజ్ చేస్తే ఇక్కడ మనకు 4,000 రూపాయల రిటైల్ ప్రాఫిట్ బెనిఫిట్ ఉంటుంది. ఇటు మనకు లెవెల్స్ తో పాటుగా ఇన్కమ్ వచ్చేది కాకుండా కేవలం రీటైల్ ప్రాఫిట్ ద్వారాగానే మనం ఎక్కువ ఇన్కమ్ తీసుకోవచ్చు. అందుకని ఈరోజు కంపెనీ చెప్తుంది రీటైల్ సేల్స్ ని నెగ్లెక్ట్ చేయకూడదు అని చెప్తుంది. ఎవ్రీ లీడర్ కంపల్సరిగా రీటైల్ చేయాల్సిందే. వీళ్ళు బిజినెస్ చేయరు, వీళ్ళకు అవసరం ఉండదు అనుకున్న వాళ్ళకు ఐడి ఇవ్వకండి. మనం అందరం ఏం చేస్తామంటే వాళ్ళు ఎవరికైనా సరే ఐడి ఇచ్చేస్తారు వెంటనే. సో ఎవరైతే బిజినెస్ ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే మేము బిజినెస్ చేస్తామో, ఎవరైతే మేము ఇక్కడ ఒక కెరియర్ బిల్డ్ చేసుకోవాలి, మేము సమయాన్ని కేటాయిస్తాము, కంపెనీ సిస్టాన్ని తెలుసుకుంటాము, ప్రొడక్ట్ ప్లాను ఇవన్నీ నేర్చుకొని మేము ఇక్కడ బిజినెస్ చేస్తామన్న ప్రతి ఒక్క కమిట్మెంట్ లీడర్కి మాత్రమే మనం ఐడి ఇవ్వాలి. రిమైనింగ్ వాళ్ళందరినీ కూడా కస్టమర్లుగా తీసుకొని వాళ్ళందరికీ రీటైల్ గా మనం ఎక్కడా డిస్కౌంట్ లేకుండా ఎంఆర్పి రేట్కే ప్రొడక్ట్ ఇవ్వాలి. ఈ రోజు 100% రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్, గ్యారంటీ ప్రొడక్ట్ అనుకున్నప్పుడు మనం ఎవరికి డిస్కౌంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. బిజినెస్ చేస్తా అంటే రండి, కంపెనీ ఆటోమేటిక్గా డిస్కౌంట్ ఇచ్చేస్తుంది.
బిజినెస్ అవసరం లేదనుకున్న వాళ్ళకి ఎంఆర్పి రేటుకే దయచేసి ప్రతి ఒక్క లీడర్ కంపల్సరిగా రిటైల్ చేయాల్సిందే. ఇది గమనించండి, ఎందుకంటే మనం రిటైల్ చేయడం ద్వారాగానే ఎక్కువ డబ్బు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ఇక్కడ మనకు లెవెల్ ఇన్కమ్స్ ఉంటాయి లీడర్స్. 11 లెవెల్స్ లో మనకు ఇన్కమ్స్ అనేవి జనరేట్ అవుతాయి. మ్యాచింగ్ ఇన్కమ్, రాయల్టీ ఇన్కమ్, స్టార్ లీడర్షిప్ ఇన్కమ్స్ టోటల్ గా కలిపి మనకు 11 లెవెల్స్ లో ఇన్కమ్స్ జనరేట్ అవుతాయి. బూస్టర్ 1, బూస్టర్ 2, బూస్టర్ 3, షైనింగ్ స్టార్, షూటింగ్ స్టార్, వేగా స్టార్, స్కార్పియన్ స్టార్, రీగల్ స్టార్, లియో స్టార్, గ్లోబల్ స్టార్, లెజెండ్ స్టార్. ఈ 11 లెవెల్స్ ఇన్కమ్స్ అనేవి మనకు జనరేట్ అవుతూ ఉంటాయి. ఈ లెవెల్స్ ఎలా ఇన్కమ్ జనరేట్ అవుతాయి అనేది నేను టీం ద్వారాగా చేస్తున్న దానికి నేను చెప్తాను. ఇక్కడ మనకు 2 టీమ్స్ ఉంటాయి, టీమ్ ఏ, టీమ్ బి. టీమ్ ఏ నుంచి 3500 బీవీ, టీమ్ బి నుంచి 3500 బీవీ జరిగినప్పుడు అవి రెండు సమానంగా మ్యాచ్ అయినప్పుడు ఇక్కడ మనల్ని బిజినెస్ బూస్టర్ లెవెల్ 1 అంటారు, ఫస్ట్ లెవెల్. అప్పుడు మనకు ఒక బిజినెస్ బూస్టర్ పాయింట్ వస్తుంది. ఆ పాయింట్ మీద నుంచి మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది, పాయింట్ వాల్యూ మీద నుంచి. కాబట్టి ఇక్కడ బిజినెస్ బూస్టర్ 1 ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేయాలి, ఇక్కడ నుంచే ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. బిజినెస్ బూస్టర్ 1 కాకుండా ఇన్కమ్ జనరేట్ అవ్వదు. కంపల్సరిగా 3500 బీవీ మ్యాచ్ చేస్తేనే ఫస్ట్ లెవెల్లో మనకి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకు యావరేజ్ గా ఒక బిజినెస్ బూస్టర్ పాయింట్ వాల్యూ ఒక పాయింట్ వస్తుంది. 3500 బీవీని మ్యాచ్ చేస్తే ఒక పాయింట్ వాల్యూ యావరేజ్ గా 1000 రూపాయలు ఉంటే 1000 రూపాయలు ఇన్కమ్ మ్యాచ్ అయితే వస్తుంది. దీంతో పాటుగా ఎప్పుడైతే మనం మ్యాచ్ చేస్తామో ఈ మ్యాచ్ చేసినప్పుడు బిజినెస్ బూస్టర్ 1 లో స్టార్ లీడర్షిప్ బోనస్ 18% ఒక పాయింట్ ద్వారాగా, బూస్టర్ రాయల్టీ 5% కలుపుకుంటే ఈ స్టార్ లీడర్షిప్ ఇవన్నీ మ్యాచింగ్ ద్వారా కలుపుకుంటే మనకు యావరేజ్ గా 1200 నుంచి 1500 రూపీస్ జనరేట్ అవుతుంది ఇన్కమ్. అంటే యావరేజ్ గా 3500 అని అంటే మనం డబ్బు పరంగా మాట్లాడుకోకూడదు. యావరేజ్ గా ఒక 10,000 బిజినెస్ మ్యాచ్ చేయగలిగితే ఇక్కడ మనకు బిజినెస్ బూస్టర్ 1 లెవెల్ కంప్లీట్ అవుతుంది. మనకు ఒక 1200 నుంచి 1500 రూపీస్ ఇన్కమ్ జనరేట్ అవుతా ఉంటుంది. ఇది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఫస్ట్ నెలలో మంత్ ఎండ్ వరకు చేసుకోవచ్చు. ఏ లీడర్ అయితే ఈ మంత్ స్టార్ట్ అయ్యామో నెక్స్ట్ మంత్ బిజినెస్ చేయాలనుకున్నప్పుడు ఈ బిజినెస్ బూస్టర్ లెవెల్ 1 ని 20వ తారీఖు లోపే చేయాలి. ఎవ్రీ మంత్ 20 లోపలే చేయాలి ఈ 1 లెవెల్ ని. 20 తర్వాత చేస్తే దీనికి ఇన్కమ్ జనరేట్ అవ్వదు. బిజినెస్ బూస్టర్ 1 కొత్త వాళ్ళకు మంత్ ఎండ్ వరకు చేసుకోవచ్చు. పాత వాళ్ళైతే కంపల్సరిగా ఎవ్రీ మంత్ 20వ తారీఖు లోపలే చేయాల్సింది. రెండో లెవెల్కి వెళ్తే బిజినెస్ బూస్టర్ లెవెల్ అంటారు. ఫస్ట్ లెవెల్ 3500 బీవీ మ్యాచ్ చేసాం. సెకండ్ లెవెల్ 7000 బీవీ మ్యాచ్ చేయాలి. ఈ 7000 బీవీని మ్యాచ్ చేస్తే ఇక్కడ మనకు 2 పాయింట్స్ వస్తాయి. పాయింట్ వాల్యూ మీద యావరేజ్ గా మీ అందరికీ చెప్పాం మనం 1000 రూపీస్ అనుకున్న 2000 యావరేజ్ గా రాయల్టీ అండ్ స్టార్ లీడర్షిప్ బోనస్ ద్వారాగా 2500 నుంచి 3000 వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు బిజినెస్ బూస్టర్ 2 లో. ఈ బిజినెస్ బూస్టర్ 2 లెవెల్ కూడా కొత్త వాళ్ళైతే మంత్ ఎండ్ వరకు చేసుకోవచ్చు. ఫస్ట్ మంత్ కంప్లీట్ అయ్యి సెకండ్ మంత్ లో ఎవరైతే స్టార్ట్ అవుతారో వాళ్ళందరూ కంపల్సరిగా 25th డేట్ లోపలే చేయాలి ఎవ్రీ మంత్. ఈ 2 లెవెల్స్ కి కంపల్సరిగా కంపెనీ కొన్ని డేట్స్ ఇవ్వడం జరిగింది. బూస్టర్ 1 20 లోపు చేయాలి, బూస్టర్ 2 7000 బీవీ మ్యాచింగ్ 25th లోపల చేయాలి. సో ఇలా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. థర్డ్ లెవెల్ వచ్చేసి బిజినెస్ బూస్టర్ 3 17,000 బీవీ మ్యాచ్ అవ్వాలి. ఎప్పుడైతే 17,000 బీవీ మ్యాచ్ అవుతుందో ఒక బిజినెస్ బూస్టర్ మనకు పాయింట్ వాల్యూ అనేది 3 పాయింట్లు వస్తాయి ఇక్కడ. అయితే ఇక్కడ గమనించాల్సింది ఒక చిన్న నోట్ ఉంది లీడర్స్, ఇది గమనించాలి. యాక్చువల్ గా మనకు 3500 బీవీ మ్యాచ్ అయితే ఒక పాయింట్, 7000 అంటే 2 పాయింట్లు వచ్చినాయి. ఇక్కడ 17,000 మ్యాచ్కి లెవెల్ బూస్టర్ 3 ఇచ్చింది. మనం కొంచెం తెలివిగా 17,000 మ్యాచ్ కాకుండా 17,500 బీవీ మ్యాచ్ చేయగలిగితే ఇక్కడ మనకు ఒక పాయింట్ వాల్యూ ఎక్స్ట్రా వస్తుంది, 5 పాయింట్లు వస్తాయి, ఇన్కమ్ కూడా పెరగడానికి అవకాశం ఉంది. సో మనందరూ ఏం చేస్తున్నారంటే లీడర్స్ 17,000 బీవీ మ్యాచ్ అనగానే 17 చేసి అక్కడ ఆగుతున్నారు. అప్పుడు ఏమవుతుందంటే మనకు 3500 బీవీ మ్యాచ్ అయితే వచ్చే ఒక పాయింట్ 7,000కి 2 పాయింట్లు వస్తాయి, 14,000కే 4 పాయింట్లు వస్తాయి. ఇక్కడ 3,000 బీవీ ఎక్స్ట్రా చేస్తున్నాము, ఇంకొక 500 బీవీ ఎక్స్ట్రా చేయగలిగితే అదనంగా ఇంకొక బిజినెస్ బూస్టర్ పాయింట్ యాడ్ అయ్యి మనకు మళ్ళీ ఒక 1000 రూపాయల ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుంచి లీడర్స్ అందరూ గమనించండి, 17,000 బీవీని మ్యాచ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళనే 17,500 బీవీ మ్యాచ్ చేసేలాగా చేయగలిగితే ఇక్కడ మనకు ఒక పాయింట్ వాల్యూ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇది మనం మంత్ ఎండ్ వరకు ఈ బిజినెస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ ఈ 3 లెవెల్ ఎవరైతే ఉన్నారో బిజినెస్ బూస్టర్ 1,
బూస్టర్ 2, బూస్టర్ 3. 3500 BB మ్యాచ్ అయితే బూస్టర్ 1, 7000 BB మ్యాచ్ అయితే బూస్టర్ 2, 17,000 మ్యాచ్ అయితే బూస్టర్ 3. ఈ 3 లెవెల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సెల్ఫ్ ఐడిలో ఎవ్రీ మంత్ ఈ లెవెల్ క్వాలిఫై అయ్యే టయానికి 300 BB మ్యాండటరీగా ఉండాలి. ఎందుకంటే మనకు బోనస్ రిలీజ్ అవ్వడానికి కంపల్సరిగా 300 BB చేయాలి. ఒకవేళ మీరు 300 BB చేయలేదు, మీరు క్వాలిఫై అయ్యారు, మీ బోనస్ హోల్డ్ లో ఉంటుంది. మళ్ళీ మీరు సెల్ఫ్ చేసినప్పుడు మీకు రిలీజ్ అవుతుంది, కానీ ఆ మంత్ రిలీజ్ అవ్వదు. ఇలా ఈ ఫస్ట్ 3 లెవెల్స్ ని బిజినెస్ బూస్టర్స్ లెవెల్స్ గా కంపెనీ తీసుకుంది. ఎక్కువ మంది ఎవరైతే బిజినెస్ బూస్టర్స్ ని క్రియేట్ చేస్తారో ఎవరి టీంలో వాళ్ళే త్వరగా ఇన్కమ్ తీసుకునే అవకాశం ఇక్కడ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ ఫోకస్ చేయవలసింది బూస్టర్ 1, బూస్టర్ 2, బూస్టర్ 3. మన టీంలో ఎంతమంది కొత్త వాళ్ళని తీసుకొచ్చి అన్ని లెవెల్స్ కంప్లీట్ చేయగలిగితే ప్రతి ఒక్కరికి ఇన్కమ్ ఉంది. స్టార్టింగ్ నుంచే ఇన్కమ్ ఉంది కాబట్టి, ఎక్కువ ఇన్కమ్ ఉంది కాబట్టి కంపల్సరిగా ప్రతి ఒక్క లీడర్ ఈ సిస్టంలో నిలబడతారు, ఇన్కమ్ తీసుకుంటారు. మన కంపెనీ 124% BB డిస్ట్రిబ్యూషన్ ద్వారాగా స్టార్టింగ్ లెవెల్స్ లో కూడా మంచి ఇన్కమ్స్ ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ కూడా దీన్ని ఫోకస్ చేయాలి, ప్రమోట్ చేయాలి. దీని తర్వాత మనకు వచ్చేటువంటి మరొక ఇన్కమ్ 4th వచ్చేసి షైనింగ్ స్టార్ అంటారు. ఈ షైనింగ్ స్టార్ అంటే 35,000 BBని మనం మ్యాచ్ చేయాలి. 35,000 BB మ్యాచ్ చేస్తే మనల్ని షైనింగ్ స్టార్ అంటారు. ఎప్పుడైతే మనం షైనింగ్ స్టార్ అవుతామో ఈ షైనింగ్ స్టార్ ద్వారాగా స్టార్ లీడర్షిప్ బోనస్ 18% ఒక 10 పాయింట్లలో వస్తుంది. షైనింగ్ స్టార్ లీడర్షిప్ బోనస్ ఒక పాయింట్ మీద లీడర్షిప్ బోనస్ 15% ఇస్తారు. షైనింగ్ స్టార్ రాయల్టీ 5%. ఇక్కడ గమనించండి, షైనింగ్ స్టార్ నుంచి మనకు LOB ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది 15%. 3,000 అంటే 35,000 BB మ్యాచ్ అయితే ఒక LOB పాయింట్ వస్తుంది. ఒక LOB పాయింట్ మీద 15% ఇన్కమ్ వస్తుంది కంపెనీ టర్న్ ఓవర్ ఆ మంత్ BB మీద. కాబట్టి ఈ షైనింగ్ స్టార్ నుంచి కంపెనీ ఈ లెవెల్ ని ప్రమోషన్ చేస్తుంది. ఫేస్బుక్ లో కంపెనీ డైరెక్ట్ గా ప్రమోషన్ చేస్తుంది ఎలిజిబుల్ అయిన లీడర్స్ ని స్టేట్ వైజ్ గా. ఒక అద్భుతమైనటువంటి ప్రమోషన్ చేయగలిగినటువంటి లెవెల్ ఇది. యావరేజ్ గా 10,000 నుంచి 15,000 రూపాయల వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు ఈ లెవెల్లో, కేవలం 35,000 BBని మ్యాచ్ చేస్తే. తర్వాత ఇంకొక లెవెల్ వచ్చేసి మనకు షూటింగ్ స్టార్ లెవెల్ 70,000 BB మ్యాచ్ చేయాలి. ఈ 70,000 BB మ్యాచ్ చేస్తే షూటింగ్ స్టార్ అంటారు. ఎవరైతే షూటింగ్ స్టార్ అవుతారో షూటింగ్ స్టార్ అయినటువంటి ప్రతి ఒక్క లీడర్ కూడా ఇక్కడ వచ్చేటువంటి బెనిఫిట్ చూస్తే స్టార్ లీడర్షిప్ బోనస్ 18% 20 పాయింట్లలో వస్తుంది. షైనింగ్ స్టార్ లీడర్షిప్ బోనస్ ఇక్కడ లీడర్షిప్ బోనస్ డబల్ ఉంది, 2 పాయింట్స్ మీద 15% వస్తుంది LOB. అదేవిధంగా షూటింగ్ స్టార్ లీడర్షిప్ బోనస్ మీద 1 పాయింట్ మీద 10% వస్తుంది. రాయల్టీ 3% వస్తుంది. యావరేజ్ గా కలిపి ఒక షూటింగ్ స్టార్ కి 25,000 నుంచి 30,000 వరకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది వాళ్ళు 70,000 BB మ్యాచ్ చేస్తే. అయితే ఎవరైతే ఈ షూటింగ్ స్టార్ లెవెల్కి వస్తారో కంపెనీ వాళ్ళకి నిజంగా ఒక భరోసా ఇస్తుంది కంపెనీ. ఈ రోజు మన కంపెనీ ఇచ్చిన భరోసా ఏంటంటే, మనం కంపెనీ 3 జనరేషన్ అనుకున్నాం, డిస్ట్రిబ్యూటర్ కి ఏదైనా రిస్క్ జరిగింది, నామినీకి ఐడి ట్రాన్స్ఫర్ అవుతుంది కామన్ గా. కానీ వేదాలెక్స్ లో ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఒకవేళ రిస్క్ జరిగి మరణిస్తే కస్టమర్కి ఇచ్చేది ప్రతి ఒక్క లీడర్ ఏదైతే కామన్ గా మనం 2 lakhs యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. రెండవది, లీడర్ ఒక్కసారి షూటింగ్ లెవెల్ కంప్లీట్ చేసిన తర్వాత రిస్క్ జరిగితే 3 సంవత్సరాల పాటు నెలకు 10,000 రూపాయల చొప్పున అంటే 36 నెలల పాటు ఆ ఫ్యామిలీకి కంపెనీ సపోర్ట్ గా అమౌంట్ పంపిస్తుంది. రెండవది, ఐడి నామినీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. బిజినెస్ అనేది కామన్ గా వచ్చే ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. అక్కడ సపోర్ట్ సరిగా లేనప్పుడు ఆ ఐడి యొక్క రెస్పాన్సిబిలిటీ మొత్తం కూడా వేదాలెక్స్ కంపెనీయే తీసుకొని సపోర్ట్ చేస్తుంది. ఆ ఐడి దగ్గర రిస్క్ జరిగిన ఆ యొక్క డిస్ట్రిబ్యూటర్ ఐడి దగ్గర నుంచి ఏ ఒక్క లీడర్ని కూడా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయదు. సో అంటే అక్కడ ఉన్నటువంటి లీడర్కి సరైన న్యాయం జరుగుతుంది. కంపెనీ ఆర్థికంగా సపోర్ట్ చేస్తుంది, ఇక్కడ బిజినెస్ ని పరంగా సపోర్ట్ చేస్తా ఉంది. ఆ ఫ్యామిలీకి 100% భరోసా ఇస్తుంది ఈరోజు వేదాలెక్స్ కంపెనీ. ఈ భరోసా వేరే కంపెనీలు ఎక్కడా లేదు. ఫస్ట్ కంపెనీ వేదాలెక్స్ భరోసా ఇస్తూ ఉంది. కీడెంచి మేలెంచాలంటారు పెద్దవాళ్ళు. మనం నెగిటివ్ కూడా ఏదైనా రిస్క్ జరిగినప్పుడు కంపల్సరీగా కంపెనీ నుంచి ఈ కంపెనీ కోసం మనం డే అండ్ నైట్ పనిచేస్తూ ఉన్నాం, వర్క్ చేస్తూ ఉన్నాం. కంపెనీ మన వల్ల కొంత డెవలప్ అవుతుంది, మనం కొంత డెవలప్ అవుతూ ఉంటాం. సో మ్యూచువల్ గా మనకు ఒక భరోసా ఇవ్వాలి కాబట్టి కంపెనీ ఈ రోజు ఈ భరోసా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది లీడర్స్. దీంతో పాటు చూస్తే తర్వాత వచ్చేటువంటి లెవెల్ మనకు వేగా స్టార్
2,10,000 BV మ్యాచ్ చేయాలి. ఈ 2,10,000 BV మ్యాచ్ చేస్తే మనల్ని వేగా స్టార్ అంటారు. ఎప్పుడైతే వేగా స్టార్ లెవెల్ కంప్లీట్ అవుతుందో ఇక్కడ మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్ని కలిపితే స్టార్ లీడర్షిప్ బోనస్ 18%, షైనింగ్ స్టార్ లీడర్షిప్ బోనస్ 15%, షూటింగ్ స్టార్ లీడర్షిప్ బోనస్ 10%. ఇక్కడ పాయింట్స్ పెరుగుతూ ఉంటాయి, మనకు లెవెల్ పెరుగుతూ ఉంటాయి. వేగా స్టార్ లీడర్షిప్ బోనస్ 10%, వేగా స్టార్ రాయల్టీ 2%. ఇవన్నీ కలిపి యావరేజ్ గా 2,10,000 BV మ్యాచ్ చేసిన వాళ్ళకి 55,000 నుంచి 60,000 రూపీస్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది కంపెనీలో. అంటే ఇక్కడ మనకు బిజినెస్ వాల్యూమ్ పెరుగుతూ ఉంటే ఇక్కడ మన పాయింట్ వాల్యూమ్ పెరుగుతూ ఉంటుంది, పాయింట్ వాల్యూ పెరుగుతూ ఉంటే ఇక్కడ మనకు వచ్చే ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్కార్పియన్ స్టార్ లెవెల్ 6,30,000 BVని మ్యాచ్ చేయాలి. 6,30,000 BVని మ్యాచ్ చేస్తే వాళ్ళని స్కార్పియన్ స్టార్ అంటారు. చాలా ప్రెస్టీజియస్ లెవెల్ కంపెనీలో. ఈ స్కార్పియన్ స్టార్ వచ్చే బెనిఫిట్స్ అన్ని మీరు క్యాలిక్యులేట్ చేసినట్టయితే లీడర్షిప్ బోనస్ 180 పాయింట్స్ మీద 18%, షైనింగ్ స్టార్ 15%, షూటింగ్ స్టార్ లీడర్షిప్ బోనస్ 10%, వేగా స్టార్ 10%, స్కార్పియన్ స్టార్ లీడర్షిప్ బోనస్ 7%, స్టార్ రాయల్టీ 2%. ఇవన్నీ కలిపి యావరేజ్ గా 6,30,000 BV మ్యాచ్ చేస్తే 1.5 lakh నుంచి 2.5 lakh వరకు కూడా ఇక్కడ మనం ఇన్కమ్ తీసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ ఉంది. దీంతో పాటుగా లీడర్స్ నెక్స్ట్ మనం 1 lakh అంటే 12,60,000 BV మ్యాచ్ చేస్తే 12,60,000 BV మ్యాచ్ చేస్తే రీగల్ స్టార్ అంటారు. ఎప్పుడైతే మనం రీగల్ స్టార్ అవుతామో టోటల్ గా మనకు వచ్చేటువంటి పాయింట్ వాల్యూ పెరుగుతూ ఉంటాయి. స్టార్ లీడర్షిప్ బోనస్ 360 పాయింట్స్ మీద 18%, షైనింగ్ స్టార్ 15%, షూటింగ్ స్టార్ లీడర్షిప్ బోనస్ 10%, వేగా స్టార్ లీడర్షిప్ బోనస్ 10%, స్కార్పియన్ స్టార్ లీడర్షిప్ బోనస్ 7%, ఇలా రీగల్ స్టార్ బోనస్ ఇవన్నీ కలిపి యావరేజ్ గా ఒక రీగల్ స్టార్ 3 lakhs నుంచి 3.5 to 4 lakhs వరకు కూడా ఎర్న్ చేసేటువంటి ఆపర్చునిటీ రీగల్ స్టార్ మీద ఈ రోజు మనకుంది. దీని తర్వాత మనము ఎప్పుడైతే 25,20,000 BV మ్యాచ్ చేస్తామో 25,20,000 BV మ్యాచ్ చేస్తే లియో స్టార్ అంటాము. ఎప్పుడైతే లియో స్టార్ అవుతామో మనకు టోటల్ గా అన్ని రకాల 720 పాయింట్ల మీద స్టార్ లీడర్షిప్ బోనస్ 18%, 72 పాయింట్ల మీద షైనింగ్ స్టార్ లీడర్షిప్ బోనస్ 15%, షూటింగ్ స్టార్ 10, వేగా స్టార్ 10, స్కార్పియన్ స్టార్ 7%, ఇలా రాయల్టీ అన్ని కలిపి ఒక లియో స్టార్ 5 lakhs నుంచి 8 lakhs to 10 lakhs వరకు కూడా తీసుకోవచ్చు. 5 to 8 lakhs ఎర్న్ చేసే ఆపర్చునిటీ ఉంది. ఈరోజు మన అప్లైనర్ కీర్తన రెడ్డి మేడం లియో స్టార్ గా 5,48,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. సో అదే విధంగా 50,40,000 BV మ్యాచ్ అయితే గ్లోబల్ స్టార్ అంటారు. ఎప్పుడైతే ఈ గ్లోబల్ స్టార్ లెవెల్ మనం అచీవ్ చేస్తామో టోటల్ గా అన్ని పాయింట్ల మీద కలిపి యావరేజ్ గా 10 లక్షల రూపాయల నుంచి 15 లక్షల రూపాయల వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు గ్లోబల్ స్టార్ గా. స్టార్ లీడర్షిప్ బోనస్ చూడండి, ఇక్కడ 1,440 పాయింట్ల ద్వారా 18%. ఎప్పుడైతే మన కింద ఎక్కువ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయో మనకు పాయింట్స్ పెరుగుతూ ఉంటాయి, పాయింట్స్ నుంచి మనకు ఇన్కమ్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. వీటన్ని పాయింట్ క్యాలిక్యులేషన్ అంతా ఒక రోజు జూమ్ లో నేను మీ అందరికీ చెప్తాను. పాయింట్ టు పాయింట్ ఎలా డబ్బులు వస్తాయో కూడా క్యాలిక్యులేషన్ మీ అందరికీ చెప్తాను లీడర్స్. ముందు మనం ఈ లెవెల్స్ అన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి మనం ప్రమోషన్ చేయాలి. ఒక గ్లోబల్ స్టార్ గా 10 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అదే విధంగా రీసెంట్ గా మొన్ననే కంపెనీ అనౌన్స్ చేసినటువంటి మరొక కొత్త లెవెల్ మనకు లెజెండ్ స్టార్ 1 BV 1 crore BV మ్యాచ్ చేస్తే లెజెండ్ స్టార్ అంటారు. ఎప్పుడైతే లెజెండ్ స్టార్ అవుతామో 20 లక్షల రూపాయల నుంచి 30 లక్షల వరకు తీసుకోవచ్చు. 20 lakhs ప్లస్ ఇన్కమ్ ఎవ్రీ మంత్ తీసుకోవడానికి ఇక్కడ మన టార్గెట్ లెజెండ్ స్టార్ అవ్వడం. సో అందుకే నేను చెప్తున్నాను లీడర్స్, ఒక సాధారణమైన వ్యక్తి లీడర్ గా మారుతాడు, లీడర్ ప్రో లీడర్ గా మారుతారు. ఈ ప్రో లీడర్ అనేవారు ఎప్పుడు కూడా లెజెండ్ గా కన్వర్ట్ అవుతాడు. ఒక సాధారణమైన జీవితం నుంచి అసాధారణమైనటువంటి లైఫ్ లోకి ఎంటర్ అయ్యేటువంటి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ. ఎవ్రీ లీడర్ ఒక లెజెండ్ గా మారాలి. ప్రతి ఒక్క లీడర్ లెజెండ్ గా మారితే నిజంగా అద్భుతమైన సక్సెస్ తీసుకున్నట్టే. కాబట్టి మన ఫైనల్ లెవెల్ లెజెండ్ గా మనం ప్రయత్నం చేయాలి. ఇవి మనకు 11 లెవెల్స్ ద్వారాగా కంపెనీ మనకు జనరేట్ చేస్తున్న ఇన్కమ్. ఇది కాకుండా సింగిల్ లెగ్ ఇన్కమ్ కూడా మనకు ఉందని చెప్పుకున్నాము. ఆ సింగిల్ లెగ్ ఇన్కమ్ ని లీడర్షిప్ ఓవర్రైడింగ్ బోనస్ అంటారు. 30% వస్తుంది కంపెనీ మనకు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లీడర్ నేనే ఉన్నాను, ఏ అనే ఒక లీడర్ని జాయిన్ చేశాను.
విఎన్ఏ లీడర్ని నేనే రిఫరల్ ఇచ్చాను, నా ద్వారా వచ్చారు కాబట్టి నేను రిఫరల్ ఇచ్చాను. ఇలా నేను ఒక 10 మంది లీడర్లకు రిఫరల్ ఇచ్చి నేను ఈ బిజినెస్ బంద్ చేశా, నేను చేయట్లేను, హోల్డ్లో ఉన్నా. నేను ఎవరికైతే రిఫరల్ ఇచ్చానో రిఫరల్ ఇచ్చిన లీడర్స్ పనిచేసి అందులో నుంచి ఒక 5 లీడర్లు కష్టపడి సక్సెస్ అయ్యారు. ఆ 5 లీడర్ల నుంచి డైరెక్ట్ గా నా రిఫరల్ ఏ లీడర్ అయితే ఉంటారో ఆ లీడర్ నుంచి 10% ఎల్ఓబి ఇన్కమ్ ఫస్ట్ లెవెల్లో, అతని యొక్క సెకండ్ లెవెల్ నుంచి 5%, థర్డ్ లెవెల్ నుంచి 5%, ఫోర్త్ లెవెల్ నుంచి 5%, ఫిఫ్త్ లెవెల్ నుంచి 5%, టోటల్ గా 30% ఈ 5 లెవెల్స్ లో కలిపి ఎల్ఓబి ఇన్కమ్ నాకు ఎవ్రీ మంత్ లైఫ్ టైం వస్తుంది. అంటే ఇక్కడ మనము ఇన్వాల్వ్ అయ్యి మనకి కొంతమందిని రిఫర్ చేసి మనం బిజినెస్ చేయకపోయినా, మ్యాచింగ్ చేయకపోయినా, మీరు బిజినెస్ లో యాక్టివ్ లేకపోయినా, కేవలం ఆ లీడర్స్ సక్సెస్ అయినా చాలు. ఆ రిఫరల్ ద్వారాగా వచ్చి సక్సెస్ అయిన లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఎవ్రీ లీడర్ నుంచి 30% ఇన్కమ్ ఎవ్రీ మంత్ మీకు జనరేట్ అవుతా ఉంటుంది. ఇది రానున్న రోజుల్లో అతిపెద్ద ఇన్కమ్ ఇదే. ఎందుకంటే చాలా కంపెనీలలో చూసాం, ఎల్ఓబి వచ్చినా సైడ్ వాల్యూమ్ చేయాలి, ఎల్ఓబి వచ్చినా మళ్ళీ టార్గెట్స్ చేయాలి. ఇక్కడ ఎలాంటి టార్గెట్ లేదు. మీ లీడర్ కి ఒక షైనింగ్ స్టార్ అయి అతను ఎల్ఓబి తీసుకుంటే చాలు, అతని నుంచి మీకు 10% వస్తుంది. అతను ఎంత ఎక్కువ ఇన్కమ్ తీసుకుంటే అంత నుంచి మీకు ఆ 10% ఎల్ఓబి ఇన్కమ్ పెరుగుతూనే ఉంటుంది. అలా 5 లెవెల్స్ నుంచి, ఒక లీడర్ దగ్గర నుంచి 5 లెవెల్స్ నుంచి అద్భుతంగా 30% ఎల్ఓబి ఇన్కమ్, అది ఒక లెగ్గులో అయినా 2 లెగ్గుల్లో అయినా ఎక్కడైనా మనకి ఇది జనరేట్ అవుతూనే ఉంటుంది, మ్యాచింగ్ తో సంబంధం లేకుండా. నిజంగా లీడర్స్ అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ. ఫోకస్ చేద్దాం లీడర్స్, ఎక్కువ మందిని రిఫరల్ చేద్దాం. ప్రత్యేకంగా ఎవరైతే వేగా స్టార్ అండ్ అబోవ్ లీడర్స్ ఉంటారో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఎలైట్ ఫండ్ అనే ఒక కంపెనీ ఇస్తుంది. నెలకు 2 ట్రైనింగ్లు ఇస్తుంది. ఆ 2 ట్రైనింగ్స్ వేగా స్టార్ అయితే కనీసం 25 మందితో ఈవెంట్ చేస్తే ఒక్కొక్క మీటింగ్ కి 3,000 రూపాయల చొప్పున కంపెనీ అమౌంట్ ఇస్తుంది 2 ఈవెంట్స్ కి. ఎవరైతే స్కార్పియన్ స్టార్ అండ్ అబోవ్ లెవెల్స్ ఉంటారో వాళ్ళందరికీ 35 మెంబర్స్ తో 2 ఈవెంట్లు చేయాలి. అప్పుడు వాళ్ళకి 4,000 రూపీస్ ఒక్కొక్క ఈవెంట్ కి మనకు అమౌంట్ ఫండ్ రూపంలో ఇస్తుంది. అంటే మనం లీడర్స్ కంపెనీలో ఒక ట్రైనర్ గా మన కంపెనీ ఐడెంటిఫై చేసి కొంత ఫండ్ ఇస్తుంది ఎవ్రీ మంత్ ఒక 2 మీటింగ్స్ కి. దీంతో పాటుగా లీడర్స్ మీ అందరికీ తెలుసు, నెక్స్ట్ మంత్ నేపాల్ ట్రిప్ ఉంది. ఈ మంత్ ఎండ్ అంటే ఈ రోజు 27, 28, 29, 30, 31 ఈ 4 రోజుల్లో ఎవరైతే షూటింగ్ స్టార్ అండ్ అబోవ్ లీడర్స్ ఉంటారో వాళ్ళందరూ నెక్స్ట్ మంత్ నేపాల్ ట్రిప్ కి వస్తున్నారు. మరి అడ్వాన్స్ గా కంగ్రాచులేషన్స్ లీడర్స్. ఎవరైతే షూటింగ్, వేగా అండ్ స్కార్పియన్ అండ్ అబోవ్ లీడర్స్ లెవెల్స్ లీడర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ మంత్ నేపాల్ వెళ్ళబోతూ ఉన్నాం. దీంతో పాటుగా లీడర్స్ మీ అందరికీ తెలుసు, కంపెనీ ఫ్రీగా ఇంటర్నేషనల్ ట్రిప్ ఇస్తుంది. రీసెంట్ గా మొన్ననే అనౌన్స్ చేసింది. ఈ నెల జూలై నుంచి మళ్ళీ జూన్ 2027 వరకు ఎవరైతే మనం చేస్తున్న బిజినెస్ లో ఫ్రీగా పాయింట్స్ వచ్చి మనం ఫ్రీగా ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళొచ్చు. ఎలా చెప్తా, మీరు ఈ మంత్ షైనింగ్ స్టార్ అయ్యారు, మీకు ఒక 7 పాయింట్లు వస్తాయి. లేదా షూటింగ్ అయ్యారు 10 పాయింట్లు, వేగా అయితే 20 పాయింట్స్, స్కార్పియన్ 30, రీగల్ 40, లియో 75, గ్లోబల్ 100 పాయింట్స్. ఇలా మీకు ఎవరు ఏ మంత్ లో ఏ లెవెల్ క్వాలిఫై అయితే ఈ పాయింట్స్ అన్ని అక్యుములేటివ్ లో యాడ్ అవుతూ 95 పాయింట్స్ ఎప్పుడైతే అవుతాయో అప్పుడు మనం ఫ్రీగా వియత్నాం ఇంటర్నేషనల్ ట్రిప్ 4 రోజులు 3 నైట్లు 2027 జూన్ తర్వాత ఈ వియత్నాం ట్రిప్ ఉంటుంది. వాళ్ళందరూ కూడా వియత్నాం వెళ్ళొచ్చు. ఎవరైతే 2026లో ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరికీ సింగపూర్ ట్రిప్ ఇచ్చింది ఫ్రీగా కంపెనీ. ఇప్పుడు ఈ 2026 జూలై నుంచి మళ్ళీ జూన్ వరకు వియత్నాం ట్రిప్ ఫ్రీగా ఇస్తుంది. అంటే ఒక ఫండ్ తో సంబంధం లేదు. మీరు కేవలం జనరల్ గా బిజినెస్ చేసి లెవెల్స్ క్వాలిఫై అవుతూ ఉంటే ఫ్రీగా పాయింట్స్ ఇచ్చి ఆ పాయింట్స్ ద్వారాగా ఫ్రీగా ఇంటర్నేషనల్ ట్రిప్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది. సంవత్సరానికి ఒక ఫ్రీ ఇంటర్నేషనల్ ట్రిప్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ మనకు సింగపూర్, ఈ ఇయర్ వియత్నాం. లీడర్స్ అందరూ కూడా ఒక అద్భుతమైన ఆపర్చునిటీ ఇది. కంపల్సరిగా దీన్ని మనం ఫోకస్ చేద్దాం. ఎందుకంటే ఎలాంటి రిస్క్ లేకుండా, డబ్బు లేకుండా ఫ్రీగా బిజినెస్ చేస్తూ ఇంటర్నేషనల్ ట్రిప్ తీసుకునేటువంటి అవకాశం కూడా ఈరోజు వేదాలెక్స్ మనకు అందిస్తుంది లీడర్స్. సో ఈ అద్భుతమైనటువంటి ఆపర్చునిటీని ప్రతి ఒక్క లీడర్ కూడా అర్థం చేసుకొని ముందుకెళ్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ సెషన్ లో పాల్గొన్నందుకు ప్రతి ఒక్క లీడర్ కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రమేష్ సార్, థ్యాంక్ యూ అండి. ఈరోజు మీటింగు చాలా అద్భుతంగా చెప్పారు.